హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు YummyTumy. ఈరోజు అందరికీ ఫేవరెట్ అయిన రసమలై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పద్ధతిలో చేశారంటే మీరు ఎన్నిసార్లు చేసినా సరే మీకు అస్సలు ఇరగకుండా 100% పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఈ వీడియోలో నేను కొన్ని టిప్స్ కూడా చెప్తాను కాబట్టి మీరు వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. మీరు ఎన్నిసార్లు చేసినా సరే రసమలై ఆహా ఎంత బాగా చేశారు అని అడుగుతారు అందరూ. అంత పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి ఇంత ఈజీ అయిన ప్రాసెస్‌లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక 250 గ్రాములు అంటే పావు కిలో పన్నీర్‌ని తీసుకుని ఈ విధంగా గ్రేట్ చేసుకుని మిక్సీ జార్‌లో వేసుకోవాలండి. పన్నీరు కొంచెం గట్టిగా ఉంది కాబట్టి ఈ విధంగా గ్రేట్ చేసి వేస్తున్నాను. కొంచెం మెత్తగా అనిపిస్తే కనుక మీరు డైరెక్ట్‌గా చేత్తోటే నలిపేసి వేసుకోవచ్చండి. కానీ ఈ విధంగా గ్రేట్ చేశారంటే మీకు స్మూత్‌గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలా గ్రేట్ చేసుకున్న పన్నీర్‌లో ఒక టేబుల్ స్పూను కార్న్ ఫ్లోర్‌ని యాడ్ చేసుకోవాలండి. మనం రోజు తినే టేబుల్ స్పూన్ ఉంటుంది కదా! అదే స్పూన్ తోటి ఒక హాఫ్ టేబుల్ స్పూను మైదాని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్నంతటిని కూడా మనం మిక్సీ పెట్టుకోవాలండి. మిక్సీ మనం బాగా ఎక్కువసేపు పెట్టుకోకూడదండి. ఊరికనే కొద్ది సెకండ్స్ ఆన్ చేసి, ఆఫ్ చేసి అలా 2, 3 సార్లు కొన్ని సెకండ్స్‌లోనే ఈ విధంగా పెట్టేస్తే మనకి వెన్నపూసలాగా చాలా స్మూత్‌గా వస్తుందండి. ఫస్ట్ టిప్ ఇదేనండి. మిక్సీ పెట్టేటప్పుడు కొన్ని సెకండ్స్ మాత్రమే ఒకసారి అలా తిప్పి తీసేయాలి. ఈ విధంగా మనకి చూడండి వెన్నపూసలాగా అనిపిస్తుంది. చాలా మెత్తగా స్మూత్‌గా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు మనం ఎక్కువసేపు కలపకుండా ఒక ప్లేట్‌లో తీసుకుని జస్ట్ పైన ఈ విధంగా ఒకసారి కలిపేసి ఇప్పుడు కొద్దిగా ఈ మిశ్రమాన్ని తీసుకుని చిన్న ఉండలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఉండలుగా చేసుకునేటప్పుడు మనం బాగా గట్టిగా ప్రెస్ చేసుకోకుండా ఊరికే పైన ఎక్కువ ప్రెషర్‌ని ఇవ్వకుండా రౌండ్ షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. అసలు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు క్రాక్స్ రాకుండా చూసుకోవాలండి. అంటే మనం బాల్స్ చేసుకునేటప్పుడు మనకి చాలా స్మూత్‌గా రావాలి. చూడండి అస్సలు క్రాక్ అనేది రాకుండా ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఇలా ఉండలుగా చేసేటప్పుడు మీకు క్రాక్స్ వస్తున్నాయి, లేదంటే ఈ మిశ్రమం మరీ అంత సాఫ్ట్‌గా రాలేదు, కొంచెం డ్రైగా అనిపిస్తుంది అని అనుకుంటే ఒక హాఫ్ టేబుల్ స్పూను నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. చూసారా నేను ఇక్కడ ఉండలుగా చేసేటప్పుడు మీరు నా చెయ్యిని అబ్జర్వ్ చేస్తే మీకు కొంచెం జిటిజిటిగా కొంచెం ఆయిలీగా అనిపిస్తుంది కదా! అంటే మిశ్రమం ఇక్కడ మనం మిక్సీ పెట్టేటప్పుడు పర్ఫెక్ట్‌గా చేస్తున్నామనమాట. సాఫ్ట్‌గా, స్మూత్‌గా వస్తుంది. అప్పుడు మనకి క్రాక్స్ కూడా అస్సలు రావండి. ఒకవేళ మీకు డౌటొచ్చి కొంచెం డ్రైగా అనిపించి క్రాక్స్ వస్తున్నాయనంటే హాఫ్ టేబుల్ స్పూను కరిగిన నెయ్యిని యాడ్ చేసుకోండి. మరేం పర్వాలేదండి. నేనైతే నెయ్యి యాడ్ చేయలేదు. నాకిక్కడ పర్ఫెక్ట్‌గా కుదిరింది. చూసారా? ఇదే విధంగా చిన్న బాల్స్‌గా చేసుకుని మొత్తం మిశ్రమాన్నంతటినీ కూడా ఉండలుగా చేసుకోవాలండి. మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు. నేనిక్కడ చిన్న స్మాల్ బాల్స్‌గా చేసుకున్నాను. నాకు రౌండ్ బాల్స్ అంటే ఇష్టమండి రసమలాయి. ఇలా చేసుకున్న ఉండల్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు కడాయి పెట్టుకుని అందులో 2 కప్పులు పంచదారని యాడ్ చేసుకోవాలి. అలాగే ఇదే కప్పుతోటి 4 కప్పులు మంచినీళ్ళని యాడ్ చేసుకోవాలండి. ఇలా 4 కప్పులు మంచినీళ్ళు యాడ్ చేసుకున్నాక మనం హై ఫ్లేమ్‌లో పెట్టుకుని దీన్ని మరగనివ్వాలి. మనకి పంచదార కరిగితే సరిపోతుందండి. పాకం పెట్టాల్సిన అవసరం అస్సలు లేదు. జిగురుగా అలా అవసరం లేదండి. ఉట్టిగా పంచదార కరిగి మనకి మరుగుతూ ఉంటే సరిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదండి. మనకి 2 నిమిషాల్లో మరిగిపోతుంది. ఇప్పుడు ఇలా మరుగుతున్నప్పుడు ఒక బౌల్‌ని తీసుకుని ఇలా యాడ్ చేసి మనం చెక్ చేసుకోవచ్చు. మనకి ఏమన్నా విరుగులు వస్తున్నాయా? పగులుతుందా? తెలిసిపోతుంది. చూడండి అస్సలు విరుగు లేకుండా పర్ఫెక్ట్‌గా వస్తుంది కాబట్టి ఇప్పుడు మిగతా బౌల్‌ని కూడా నెమ్మదిగా యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ పొయ్యి మాత్రం మనకి హై ఫ్లేమ్‌లోనే ఉండాలండి. మీడియం ఫ్లేమ్‌లో కానీ, లో ఫ్లేమ్‌లో కానీ పెట్టకండి. హై ఫ్లేమ్‌లో పెట్టుకునే మనం ఈ బాల్స్‌ని మరగనివ్వాలి. ఈ రెసిపీ నేను ప్రత్యేకించి చాలా ఇష్టంగా మీకు చేస్తున్నానండి. 100% మీకు ఎన్ని సార్లు చేసినా అస్సలు ఫ్లాప్ అవ్వకుండా పర్ఫెక్ట్‌గా కుదరాలని నేను ట్రై అండ్ టెస్ట్ చేసి ఈ విధంగా మీకు చేసి చూపిస్తున్నాను. మీకు నచ్చుతుందనుకుంటున్నాను. ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఈ విధంగా మనకి బాయిల్ అవుతుంది. మనం ఈ బాల్స్‌ని 1 నిమిషం దాకా ఏం టచ్ చేయకుండా అలాగే మరగనివ్వాలి. తర్వాత ఈ విధంగా ఒకసారి మధ్యలో కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి. పొయ్యి మాత్రం హై ఫ్లేమ్‌లోనే ఉండాలండి.
ఈ విధంగా మనం 8-10 నిమిషాల వరకు బాయిల్ చేశామంటే మనకి బాగా కుక్ అయిపోతాయి. ఇలా మరుగుతున్నప్పుడు మధ్యలో పక్కన ఒక గిన్నె పెట్టుకొని అందులో వాటర్‌ని వేడి చేసుకొని, ఆ వాటర్‌ని 2, 3 గరిటెలు ఈ విధంగా మరుగుతున్న దాంట్లో యాడ్ చేసుకోవాలి. దీనివల్ల మనకేమవుతుందంటే పంచదార అనేది పాకం కట్టకుండా మనకి పల్చగా వాటర్ లాగానే ఉంటుంది. లేదంటే మనం ఇలా హై ఫ్లేమ్‌లో బాయిల్ చేస్తున్నాం కాబట్టి కొంచెం జిగురు జిగురుగా పంచదార అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి, మధ్యలో నేను పైన నుంచి అలా వాటర్‌ని యాడ్ చేశాను. ఆ వాటర్ కూడా గుర్తుపెట్టుకోండి, మనం మరిగించిన వాటరే యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు. ఒక 2, 3 గరిటెలు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా ఈజీ పద్ధతిలో చేసి చూపిస్తున్నానండి. మీరు ఈ విధంగా చేశారంటే ఫస్ట్ టైం చేసినా కానీ మీకు పర్ఫెక్ట్‌గా స్వీట్ షాప్‌లో లాగా రసమలై అనేది కుదిరిపోతుంది. ఇప్పుడు ఇది కుక్ అయిందో లేదో చెక్ చేయడానికి నేను వాటర్‌లో ఒక రసమలై తీసుకొని అందులో డిప్ చేసి ఉంచాను. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది మనం అలాగే పక్కన పెట్టేసుకోవాలండి. ఇది మనకి గోరువెచ్చగా వచ్చేంత వరకు అయితే ఫ్యాన్ కిందైనా పక్కన పెట్టి ఉంచుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, డిప్ చేసిన రసమలాయి మనకి కింద దాకా వెళ్ళి మనం ఇలా పైనుంచి మళ్ళీ వేసామంటే అడుగున వెళ్ళిపోతుంది. అంటే మనకి పర్ఫెక్ట్‌గా కుక్ అయినట్టు. చూడండి, అసలు క్రాక్స్ లేకుండా సాఫ్ట్‌గా స్పాంజీలాగా పర్ఫెక్ట్‌గా కుదిరింది. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుని ఈలోపు మనం మరొక కడాయి తీసుకుని అందులో 1 లీటర్ దాకా పాలని యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ ప్యాకెట్ పాలే తీసుకున్నానండి. మనకది ఫుల్ టోన్డ్ అయినా పర్వాలేదు, లేదంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ పాలని మనం బాగా బాయిల్ చేసుకోవాలండి. మనం ఆల్రెడీ తయారు చేసుకున్న రసమలాయి అదే విధంగా కూడా షుగర్ సిరప్ తోటి తినేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. కానీ మనం తర్వాత పాలతో ఈ విధంగా చేశామంటే మనకి చాలా టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. ప్లస్ ఇది చేయడానికి కూడా అసలు ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి ఇప్పుడు ఇందులో మరుగుతున్న పాలలో ఒక కప్పు పంచదారని యాడ్ చేసి, అలాగే కొద్దిగా కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోవాలి. కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటే మనకి టేస్ట్ అనేది రసమలాయికి కరెక్ట్‌గా అదే విధంగా స్వీట్ షాప్‌లో లాగా వస్తుంది. కాబట్టి కుదిరితే కనుక కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి. ఒకవేళ కుంకుమ పువ్వు లేకపోతే కనుక ఒక టేబుల్ స్పూను మీరు యాలకుల పౌడర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. కావాలంటే కొంచెం పిస్తాని మనం దంచేసుకుని, క్రంబుల్ చేసుకుని పొడిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. పిస్తా కానీ, బాదం కానీ ఏదన్నా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా బాయిల్ చేసుకుంటూ వెళ్తే మనకి పాలనేవి కొంచెం ఇంకుతూ ఉంటాయి. మనకి ఆ విధంగా కొంచెం పాలు ఇంకేదాకా ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి. మనకి టేస్ట్ అనేది అద్దిరిపోతుందండి. ఇలా బాయిల్ చేసుకున్న పాలల్లో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న రసమలాయి ఆల్రెడీ గోరువెచ్చే వరకు మనం ఫ్యాన్ కింద పెట్టాం కాబట్టి చల్లగా అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఈ బాల్స్‌ని తీసుకొని కొద్దిగా మనం పిండేసుకుంటే మనకి లోపల ఉన్న షుగర్ సిరప్ అనేది కొంచెం తీసేసుకుంటే టేస్ట్ అనేది రసమలై పాలల్లో వేసినప్పుడు ఇంకా బావుంటుంది. చూడండి, మీకు చాలా సాఫ్ట్‌గా, స్పాంజీగా అసలు క్రాక్స్ లేకుండా మీకు రసమలై అనేది బావుంది కదా! ఇప్పుడు మిగతా బాల్స్‌ని ఇదే విధంగా కొంచెం ప్రెస్ చేసుకొని లోపలున్న షుగర్ సిరప్‌ని తీసేసుకోవాలి. అలానే మరీ గట్టిగా ప్రెస్ చేసుకోకండి. కొద్దిగా ప్రెస్ చేసుకుంటే లోపలున్న ఎక్కువగా ఉన్న షుగర్ సిరప్ అనేది వెళ్ళిపోతుంది. మనకి కొంచెం ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బాల్స్‌ని మనం పక్కన పెట్టేసుకొని మిగతా బాల్స్‌ని కూడా పూర్తిగా ఇదే విధంగా కొద్ది కొద్దిగా ప్రెస్ చేసుకొని తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనకి పాలనేవి కూడా పర్ఫెక్ట్‌గా మరిగిపోయాయి కాబట్టి, ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని ఉంచుకున్న బాల్స్‌ని ఇందులో ఒక్కొక్కటిగా యాడ్ చేసుకోవాలండి. మనకి ప్రతిసారి రసమలై చేసినప్పుడు కుదరకపోవచ్చు అని స్వీట్ షాప్‌లో నుంచి రసమలై తెచ్చేసుకుంటూ ఉంటాం కదండీ! అలా కాకుండా ఈ పద్ధతిలో ఒక్కసారి చేసి చూడండి. మీరు ఓన్లీ టిప్స్ మాత్రం ఫాలో అయితే సరిపోతుంది. చేసే పద్ధతి చాలా ఈజీ అండి. మనకి ఎక్కువ సరుకులు కూడా అవసరం లేదు. మనమే ఎంత కావాలంటే అంత ఫ్రెష్‌గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా బాల్స్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 3-4 నిమిషాల వరకు మనం బాయిల్ చేసుకున్నామంటే సరిపోతుందండి. ఎక్కువ టైం మరగనిచ్చాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు ఆల్రెడీ రసమలై అనేది ముందుగానే కుక్ అయిపోయింది కాబట్టి మనకి ఈ పాలనేవి అందులో ఇంకితే సరిపోతుంది. బాల్స్ లోపటి దాకా బాగా పడితే సరిపోతుంది.
కాబట్టి మనకి 3-4 నిమిషాల వరకు ఒకసారి బాయిల్ చేసేసామంటే సరిపోతుందండి. చూడండి మీకు చూస్తేనే అర్థమైపోతుందనుకుంటాను. చాలా టేస్టీగా ఉంటుంది. అద్దిరిపోతుందండి టేస్ట్ మాత్రం. మరిప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని, దీన్ని కావాలంటే డైరెక్ట్‌గా ఇలాగే వేడివేడిగా కూడా సర్వింగ్ ప్లేట్‌లో తీసుకొని ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే కనుక మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని చాలా చిల్డ్‌గా అయిన తర్వాత కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఎవరికి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా సూపర్‌గా ఎంజాయ్ చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇంత మంచి రెసిపీ మీరు కూడా ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసి మీకెలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్‌ని నాకు కామెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.